ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఎస్టిక్స్. మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మిస్ కావద్దంటే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఎస్టిక్స్. అందరూ ఎలా ఉన్నారు? ముందు ఫస్ట్ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి. ఇప్పుడు ప్రతి ఒక్క ఎలక్ట్రీషియన్ మిత్రుడు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనకు ఫినోలెక్స్ వైర్ తీసుకుంటాం. దాని ఒక స్కీమ్ ఉంటుంది. స్కీమ్ గురించి ఎవరికీ తెలియదు సరిగా. ఆ స్కీమ్ ఏంటిదంటే చూద్దాం. ఇప్పుడు మనం ముందుగా మనం ఏం చేయాలి, స్కీమ్ ఏంటంటే ప్లే స్టోర్లోకి ఫినోలెక్స్ వైర్ ఓపెన్ చేయాలి. ఈ డబ్బా అక్కడ బ్లూ కలర్లో ఉంది చూడండి. ఒకటి స్క్రాచ్ చేయడానికి ఉంటుంది. స్క్రాచ్ చేస్తే బ్లూ కలర్ వెళ్ళిపోతుంది అన్నమాట. ఇప్పుడు ముందుగా మనం ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఎలక్ట్రికల్ ఫినోలెక్స్ సమృద్ధి సెర్చ్ చేయండి. ఫినోలెక్స్ సమృద్ధి అని ట్యాప్ చేస్తే మీకు అక్కడ చూడండి ఫినోలెక్స్ సమృద్ధి యాప్. ఆ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఫస్ట్ ఏం చేయాలంటే నాకు సెలెక్ట్ అడుగుతుంది, ఏమని, ఎలక్ట్రీషియన్ డీలర్ అని. మనం ఎలక్ట్రీషియన్ కాబట్టి ఎలక్ట్రీషియన్ సెలెక్ట్ చేసుకోండి. కింద చూడండి, ఇవి కొంచెం ఫిల్ చేయాలి. అంటే నేను ఆల్రెడీ రీస్టార్ట్ చేసింది కాబట్టి మీకు అది చూపించట్లేదు. రీస్టార్ట్ అయిపోయింది. నేను కూడా ఎర్న్ చేశాను, ఒక 2000 3000 దాకా ఎర్న్ చేశాను. అవి చూద్దాం. ఇంకా ఎక్కువనే ఉంటాయి కానీ అది ప్రీవియస్గా చూపిస్తున్నాడు మీకు. అలా మెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ అది ఉంటుంది కదా, అది సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది అన్నమాట. ఓపెన్ అయిందంటే ఈ వీడియో కనుక చూడండి, పూర్తిగా చూస్తేనే మీకు క్లారిటీ అనేది వస్తుంది. నేను ఇలా చేశానా చేయలేదా అనేది మీకు అన్ని డీటెయిల్స్గా 1 by 1 చూపిస్తాను. ఏంటంటే మనం ఈ మంత్లో ఎన్ని స్క్రాచెస్ చేసినాం అనేది దాన్ని చూపిస్తుంది అనమాట. ఒకరోజు చూసాను, ఒకరోజు 17, ఒకరోజు 3. ఇప్పుడు మెయిన్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. డాష్ బోర్డ్, స్కాన్ క్యూఆర్ కోడ్, చేంజ్ పాస్వర్డ్ టైప్, స్కానింగ్ హిస్టరీ, ఈ విధంగా అన్నీ ఉంటాయి చూడండి. స్కానింగ్ హిస్టరీ, ప్రోడక్ట్ చేంజ్, అంటే ఏవి ఉన్నాయనేది చూసుకోవడానికి. మనకు ఫినోలెక్స్ ఏమేమి ఉంటాయి ఐటమ్స్ అనేది దాంట్లో చూపిస్తుంది అన్నమాట. చూడండి, ఇప్పుడు మనం ఏమి అంటే మనం ఇంతకుముందు ఏమన్నా స్క్రాచ్ చేసి ఏమైనా అమౌంట్ ఉంటుంది కదా, అది చూడడానికి ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. వీడియో పూర్తిగా చూస్తేనే మీకు క్లారిటీ అనేది వస్తుంది. లేకపోతే చూడండి, నేను ఎప్పుడెప్పుడు ఎన్ని సంపాదించాను, ఎప్పుడెప్పుడు ఎన్ని వచ్చాయి నా వాలెట్లో కంటే, ఇది ఫస్ట్ పేటిఎం లేకముందుకు ఏముందంటే చెక్ ఇచ్చాం. చెక్ ఇస్తే చూడండి 5120 వచ్చింది అన్నమాట. చూడండి, 620, 210, 480, 620, 170, 300, ఇలా నేను 10,000 పైగా సంపాదించాను. మీకు ప్రతి ఒక్క మిత్రుడు తెలుసుకోవచ్చు. చూడండి, ఇలా మీకు ప్రూఫ్ ఉంది కదా, ప్రూఫ్ లేకపోతే అడగవచ్చు. మనం ఇలా విధంగా అన్ని ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది అనమాట. ఏదన్నా సరే, కాకపోతే ఏంటంటే యాప్ కొంచెం స్లోగా ఉంటుంది. చాలా స్లోగా రన్ అవుతుంది. పేషెంట్తో వెయిట్ చేయండి, మంచిగా రీస్టార్ట్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు మనం నెఫ్ట్ పెట్టొద్దు, బ్యాంక్ టైప్ అని ఉంది కదా. నెఫ్ట్ పెడితే ఏమైందంటే మనకు మళ్ళీ చెక్ అవన్నీ ఉంటాయి. పేటిఎం పెట్టారనుకోండి, పేటిఎం వాలెట్లకు వస్తే ఏదైనా సరే రీఛార్జ్ చేసుకోవచ్చు, వేరే వాళ్ళకు పంపించుకోవచ్చు. మొబైల్ రీఛార్జ్, టీవీ రీఛార్జ్, కరెంట్ బిల్, ఏదైనా సరే కట్టుకోవడానికి వీలు ఉంటుంది అనమాట. ఇది మనకు
కాంటాక్ట్స్లో ఉంటుంది, టోల్ ఫ్రీ నెంబర్ ఫినోలెక్స్ది. కాంటాక్ట్ యూజ్ దాని కూడా ఉంటుంది అన్నమాట. చేంజ్ పాస్వర్డ్, ప్రొఫైల్, ఈ విధంగా అన్నీ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఒకటి లైవ్ చూద్దాం మనం. స్కాన్ మీద ట్యాప్ చేయండి. స్కాన్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంతకుముందు చూపించాం కదా డబ్బా మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది, ఆ క్యూఆర్ కోడే ఇది అనమాట. చూడండి ఇలా కొంచెం అది మధ్యలో మరి కరెక్ట్ లేదు కాబట్టి కొంచెం చూద్దాం. చూడండి బస్ స్కాన్ అయింది. స్కాన్ అయిన తర్వాత ఇక్కడ నెంబర్ వచ్చి నెంబర్ కింద ఉంది చూడండి సబ్మిట్ బటన్ అని. ఆ సబ్మిట్ని ట్యాప్ చేయగానే చూడండి మీకు మీ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉంది, ఇప్పుడు 30 రూపీస్ ఉంది. అట్లా ఆ విధంగా చూపిస్తుంది అనమాట మీకు అన్నీ. ఇది ప్రతి ఒక్క ఎలక్ట్రీషియన్ మిత్రునికి తెలుసుకోవచ్చు. ఈ ప్రాసెస్ చేయాలంటే ఫస్ట్ ఏంటంటే మనం రిజిస్టర్ చేయాలి. రిజిస్టర్ చేసిన తర్వాత చూడండి మనకు పేటిఎం వాలెట్లో 620 రూపాయలు చూపించింది కదా. ఇదంతా చేయాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ రిజిస్టర్ కంప్లీట్ చేయాలి. రిజిస్టర్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు అడ్రస్ కన్ఫర్మేషన్ కోసం ఫినోలెక్స్ నుంచి కాల్ వస్తుంది. అప్పుడు అడ్రస్ కన్ఫర్మ్ చేసుకుంటే మీకు డైరెక్ట్గా పేటిఎం వాలెట్లోకి వస్తుంది అనమాట. పేటిఎం వాలెట్ నుంచి మనం ఏదైనా సరే కరెంట్ బిల్, టీవీ రీఛార్జ్, మొబైల్ రీఛార్జ్ ఏదైనా సరే చేయొచ్చు అనమాట. ఫ్రెండ్స్ గిఫ్ట్గా పంపించవచ్చు. పేటిఎం ప్రతి ఒక్కరు వాడుతున్నారు, ఇప్పుడు వాడని వాళ్ళు లేరు కదా. దాని గురించి వీడియో కనుక నచ్చింది అనుకుంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఎలక్ట్రీషియన్ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.